హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. గోరుచిక్కుడుకాయని ఇష్టపడని వాళ్ళకి ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నేను ఒక పావు కేజీ వరకు గోరుచిక్కుడుకాయలు తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని తడి ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కోసి పక్కన పెట్టించుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేస్తున్నానండి. ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, చిన్న గ్లాస్తో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 2కు మించి అవసరం ఉండదండి, మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోతాయి. కాబట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మరీ లేతగా ఉన్నాయనుకోండి, 1 విజిల్ మాత్రమే రప్పించండి, సరిపోతుంది. ఇవి విజిల్స్ వచ్చేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1/2 కప్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ వేగించుకోవాలి. చూసారు కదండి వీడియోలో, ఈ విధంగా దోరగా కలుపుతూ వేగించుకున్న తర్వాత వీటిని పూర్తిగా పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా సరిపడినంత వరకు సాల్ట్ వేసుకుని మరీ మెత్తగా కాకుండా పౌడర్లా కాకుండా బరకగా ఉండేలాగా కోర్సులి గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు ఒక్కసారిగా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి, అలాగే కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి వీడియోలో, ఈ విధంగా కొద్దిగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని స్ట్రైనర్లో వేసుకుని వాటర్ని డ్రైన్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని దానిలో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేగించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేగించుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కుక్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేగించుకోవాలండి. ఇలా వాటర్ అంతా కూడా డ్రై అయ్యి పొడి పొడిలాడుతూ ఉండేలా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచుకున్న వేరుశనగ గుళ్ళ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఇందులో మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నింటికి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని అవసరమైతే వేసుకుని కలుపుకోండి. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా గోరుచిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా, అందరికీ నచ్చేలాగా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.